నాకు అర్థం కానిది ఏంటంటే ఎన్టీఆర్‌కి భారతరత్నని సాధిస్తాం. చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఇది ఈనాడులోని రాశారు. హెడ్డింగ్ సాక్షి అయితే గనక తప్పనొచ్చు. అయితే ఎన్టీఆర్‌కి భారతరత్న సాధిస్తాం. ఆయన సాధించకుండా ఎవరు ఆపారు? ఆయన ఏది ఎన్టీ రామారావు గారు దగ్గర నుంచి పార్టీ తీసుకుంది ఆయనే 95లో. ఆ తర్వాతన యునైటెడ్ ఫ్రంటు, నేషనల్ ఫ్రంటు ఈ రెండిటికి ఆయనే కన్వీనరు. అప్పుడు భారతరత్న ఏంటి? ఏ రత్నం ఇమ్మన్నా ఇస్తారు. అంతర్జాతీయ రత్నం ఇమ్మన్నా ఇస్తారు. ఎందుకు తీసుకోలేదు? ఆ తర్వాత ఎన్‌డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్‌లు చక్రం తిప్పింది ఆయనే. ఆ రోజున ఎవడు ఆపాడు? ఎన్టీఆర్‌కి భారతరత్న ఇమ్మంటే ఇంకోటి అక్కడ వాజ్పేయి గారు వీరాభిమాని. అలాగే అద్వానీ గారు వీరాభిమాని. వాళ్ళిద్దరూ ఒకనాడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్టీఆర్ గవర్నమెంట్‌ని కూల్చినప్పుడు వచ్చి పోరాడినటువంటోళ్ళు. అలాంటోళ్ళు ఎన్టీఆర్‌కి భారతరత్న ఇమ్మంటే ఎందుకు ఇయ్యరు? ఆ రోజున ఎందుకు తీసుకోలేదు? మొన్న 2014లో ఈవెన్ మోడీ ఎన్టీఆర్ గారిని పదే పదే గుర్తు చేశారు. ఆయనే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. 14లో కేంద్రంలో బీజేపీతో పాటు వీళ్ళు అధికారంలో ఉన్నారు. మరి అప్పుడెందుకు తీసుకోలేదు? ఇప్పుడు మళ్ళీ సాధించేదేంది? సింపుల్ ఎందుకు ఎందుకు తీసుకోవట్లేదా అంటే వీళ్ళు అడిగితే ఇస్తారు. కర్పూర్ ఠాకూర్‌కి కూడా ఇచ్చారు. అక్కడేదో ఒక ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోనో ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికే ఇచ్చినప్పుడు ఎన్టీ రామారావుకి ఎందుకు ఇయ్యరు? ఇస్తారు. ఎందుకు వీళ్ళు గట్టిగా పట్టుబట్టరంటే ఇస్తే ఆయన భార్యకిస్తారు. ఆయన భార్య ఎవరు? చట్టబద్ధంగా లక్ష్మీపార్వతి. కాబట్టి లక్ష్మీపార్వతి తీసుకుంటారు. అక్కడేదో మేనేజ్ చేసి తీసుకోవడానికి కుదరదు. కాబట్టి అడగరు. కాపోతే సాధిస్తాం, సాధిస్తాం అని చెప్తూనే ఉంటారు.